మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనకు విమోచన అనుగ్రహించి తన స్వకీయ సాంపాద్యముగా చేసుకున్న మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములకు మహిమాఘంత ప్రభావాలు చెల్లును కాక. ప్రస్తుతం మన వినబోతున్న వర్తమానము క్రీస్తునబడిన ఈ యేసుని ఏమి చేతుము అనున్నది. వాట్ షల్ వి డూ దిస్ జీసస్ కాల్ క్రైస్ట్? ఈ వర్తమానమును సహోదరి విలియం మ్యారియం బ్రెనహామ్ గారు 1964వ సంవత్సరము జనవరి 26వ తేదీన అరిజోనా రాష్ట్రమందలి ఫీనిక్స్ ప్రాంతంలో ప్రసంగించింది. దానిని ఇప్పుడు తెలుగు అనువాదముతో వినబోతున్నాము. Afternoon. I want to hurry up because I know that you're all tired from being in the church. Thank you, sir. Being in the church today. మిట్ట మధ్యాహ్న వేళ నేను త్వరితంగా సాగి వెళ్తాను, ఎందుకంటే ఈ దినమంతా ఆలయంలోనే ఉండి మీరంతా అలసట చెందారు. ధన్యవాదాలండి. I want to take just this moment of time, to express my gratefulness to Brother Demas Shakarian. అయినప్పటికీ సహోదరు డెమోస్ షకారియన్కు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కొద్ది క్షణాన్ని నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. Never meet as Pentecost under the groups of too many differences. వర్గాల తరహాలో పెంతెకోస్తుగా కలవడం లేదు, అనేకములైన భేదాభిప్రాయాలున్నవి. But there's one place where we have things in common, under the blood of Jesus Christ. That's where we have things in common. ఒకే ఒక స్థలం మనకు సమానమై ఉంటుంది, అది ఏదనగా యేసుక్రీస్తు రక్తం కింద మాత్రమే. That's God's way for us to meet anyhow. ఎలాగైనా మనము కలుసుకుంటున్న అదే మార్గమై ఉంటుంది. There's no other place that God promised to meet man only under the shed blood. ప్రోక్షింపబడిన రక్తము కింద తప్ప మానవుని దేవుడు కలుసుకుంటానికి వాగ్దానం చేయబడిన మరో స్థలం ఇంకొకటి లేనేలేదు. I was thinking last night of our brother Oral Roberts when he made that wonderful statement here about out of his innermost being shall flow rivers of water. తన యొక్క అంతరంగముల నుండి జీవజల నదులు పారునని గత రాత్రి మన సహోదరుడు ఓరల్ రాబర్ట్స్ చేసిన అద్భుతమైన ప్రకటన గురించి నేను ఆలోచిస్తున్నాను. The great how he brought that in about out of his belly, I believe he said, the flow of these rivers of water. తన యొక్క కడుపులో నుండి అతను ఎలా తీసుకుని వచ్చినది, అందులో నుండి ఈ జీవజల నదులు పారును అని అతను చెప్పాడనుకుంటాను. Did you ever notice? It's rivers of one water. అవి ఒక్క నీటి యందలి నదులే అని మీరు ఎప్పుడైనా గమనించారా? Rivers plural, water one. నదులు బహువచనం, జలము ఏకవచనం. Not rivers of waters, but rivers of water. జలముల నదులు కాదు, కానీ జలము యొక్క నదులు. One Spirit, by the same Spirit, we're all baptized into the same body. ఒక్క ఆత్మ, ఆ ఒక్క ఆత్మలోనే ఒక్క శరీరంలోనికి మనం అందరము బాప్తిసం పొంది ఉంటేవి. Out of Him flows the goodness and grace of God. ఆయనలో నుండి దేవుని కృప మంచితనము పారుతుంది. And now, you California people, we'll be in your state beginning next week, I believe, over there. ఇప్పుడు కాలిఫోర్నియా ప్రజలైన మీరు రానున్న వారం ఆరంభములు అక్కడ మీ రాష్ట్రములో మేముంటామని నమ్ముతున్నాను. And on down through Georgia, Louisiana, Florida, on down until we start overseas. ఆ తర్వాత ఇక ముందు ప్రాంతాలకు జార్జియా, లూసియానా, ఫ్లోరిడా, అలా విదేశాలకు ఆరంభించే ముందుకు సాగి వెళ్తాం. The Lord bless you greatly. ప్రభు మిమ్మల్ని అధికంగా ఆశీర్వదించును కాక. I appreciate the little ladies that played the music, and these fine men that have met. సంగీతం వినిపించిన ఆ చిన్న స్త్రీలు, నేను కలుసుకున్నటువంటి ఈ మంచి మంచి మనుషులందరినీ నేను అభినందిస్తున్నాను. This new brother, your brother Solomon King, I may say that wrong. ఇక్కడ ఉన్నటువంటి క్రొత్త వారు సహోదరుడు, సహోదరి సలమన్ కింగ్, నేను తప్పు చెప్పాననుకుంటున్నాను. I can think of King Solomon and just turn it around. రాజుగా సొలొమోను గురించి తలుస్తున్నాను, అది తిరగబడినది. That was that day, and this is another king too. That's right. అది ఆ దినానికి, ఈతను ఇంకో రాజు ఇంకో దినానికి కూడా, అవునా? A son of a king anyhow. That's right. ఎలాగైతేనే ఒక్క రాజు యొక్క కుమారుడు, అవును, Son of a king. Oh, not a king, the king. ఒక రాజు యొక్క కుమారుడు, ఒక రాజు కాదు, రాజు. When I look at this, it reminds me of down in Mexico here a few years ago in Mexico City.
నేను ఇది చూస్తున్నప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మెక్సికో నగరంలో జరిగేది నాకు జ్ఞప్తి వస్తుంది. We were there one night. There'd been a blind man the night before come on the platform, totally blind for many years. ఒక రాత్రి మేము అక్కడ ఉంటేమి. ఆ రాత్రికి ముందు గుడ్డివాడైన ఒక వ్యక్తి వేదిక వద్దకు వచ్చాడు. కొన్ని సంవత్సరాల నుండి పరిపూర్ణంగా గుడ్డివానిగా ఉన్నాడు అతడు. I looked at his feet. I was standing there with a good suit on, a pair of shoes. I looked at his... అతని పదాల వైపు చూశాను. బూటు వేసుకుని మంచి సూటు ధరించుకుని నేను ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను అతని పదాలు చూశాను. He's blind, no shoes on, ragged trousers, and standing out there in that rain. అతని గుడ్డివాడు, చెప్పులు లేవు, అక్కడ బయట వీధిలో వర్షంలో నిలబడి ఉన్నాడు. Or maybe 30,000 or more standing there in that rain, leaning against one another, no seats. 30,000 మంది, ఇంకా ఎక్కువ మంది, స్థలం దొరక్క ఒకరిపై ఒకరు పైబడుతూ అక్కడ వర్షంలో నిలబడి ఉన్నారు. Been there since early that morning, just waiting to get there that night. ఆ రాత్రి అక్కడ వచ్చుల కొరకై ఉదయం మొదలుకుని అలాగే వేచి ఉన్నారు. And there had been this blind man had received his sight. అక్కడే ఈ గుడ్డివాడు దృష్టిని పొందుకున్నాడు. And the next night, much about twice the size of this bench here, whatever we call it. ఆ మరుసటి రాత్రి ఇక్కడ ఉన్నటువంటి ఈ బల్లకు మించిన 200 కొల ప్రమాణంలో అది ఎలా చెప్పాలో, But just on the platform was this ricks almost as high as what that curtain hangs. తెర ఎంత ఎత్తుగా వ్రేలాడుతుందో అంత పైభాగకంగా వేదిక పైన కుప్పలు కుప్పలంగా పడి ఉన్నవి. Just old shawls and coats and, that the people had worn thrown up there, just that we might touch it. ప్రజలు ధరించిన పాత శాలువలు, కోట్లు అక్కడ విసిరివేశారు. ఎందుకంటే కేవలం మేమది ముడితే చాలని అన్నట్లుగా ఉన్నది. Most all were Catholic, of course, there in Mexico City. అక్కడ ఆ మెక్సికో నగరంలో బహుశా వారంత ఎక్కువగా కథోలిక్ వారే. And I got in, being the first Protestant ever come in under military invitation. సైనికుల యొక్క ఆహ్వానాన్ని బట్టి ప్రథమంగా ప్రొటెస్టాంట్ గా నేనే అక్కడ ప్రథమంగా వెళ్ళి ఉంటేని. And that was from General Valdez, our good friend here, full gospel businessman. అది ఎవరి ద్వారానగా మన మంచి స్నేహితుడు ఫుల్ గాస్పెల్ బిజినెస్ మ్యాన్ వారి జనరల్ వాల్డియా ద్వారా. I remember that night, there's a scream come from the outside. ఆ రాత్రి బయట నుండి ఒక పెద్ద శబ్దం వినబడి నాకు జ్ఞప్తుంది. My son came to me and said, I've got at least 150 ushers or more standing there and they can't keep a little Spanish woman. నా కుమారుడు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు, 150 అడుగులు అంతకంటే ఎక్కువ మంది కాపలాదారులను మేము అక్కడ ఉంచాం. ఒక చిన్న స్పెయిన్ ఆవిడను వారు నిరోధించలేకపోతున్నారు. She's got a dead baby, died this morning. Said they can't keep that woman out. ఈ రోజే ఉదయాన చనిపోయిన బిడ్డ ఆమె దగ్గర ఉన్నది. ఇంకా చెప్తున్నారు, వారు ఆమెను అవరోధించలేకున్నారు అని. Said she'll climb over their backs and everything. ఆమె వారికి పైకి ఎక్కేసి వస్తుంది అని చెప్పాడు. And I said, well, just reinforce it. కొద్దిగా బలవంతంగా పని చేయండి అని నేను అన్నాను. He said, I haven't got nothing else to reinforce with. ఇక అలా చేయడానికి వేరే మార్గాలు ఏమీ లేవు అని చెప్పాడు. I said, give her prayer cards that I haven't got one. They're all give out. ఆమెకు ఒక ప్రార్థనా కార్డు ఇవ్వు అని చెప్పాను. నా దగ్గర ఒక్కరి కూడా లేదు, అన్ని పంచిపెట్టబడ్డవి అని అన్నాడు. I said, Brother Moore, you go pray for her. I said, of course she don't know me. సోదరు మోర్, నీ వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేయి, ఆమె ఎవరో నాకు తెలియదు అని నేను అన్నాను. And I said, you go pray for her. నువ్వు వెళ్ళి ప్రార్థించు అని నేను అన్నాను. Now I'm going to try to pray for this big rick of clothes just in a few moments. కొద్ది నిమిషాల సేపు ఈ కుప్పల గుడ్డలకు నేను ప్రార్థిస్తూ ఉంటాను. While I was standing there, I looked out over the audience like this, and before me was a little Mexican baby, no teeth, just smiling right out in front of me. నేను నిలబడి ప్రజల వైపు తదేకంగా చూస్తూ ఉన్నాను. నాకెదురుగా బోసినూరుతో నా ఎదురుగా చిరునవ్వు నవ్వుతూ ఉన్న ఒక మెక్సికో బిడ్డ ఉన్నాను చూస్తున్నాను. I said, wait a minute, Brother Moore. సోదరు మోర్, ఒక్క నిమిషం ఆగు అని నేను అడిగాను. And they brought the little fella and the little lady come in, falling down with a crucifix in her hand. ఆ బుడతను నా దగ్గరికి తీసుకుని వచ్చారు. ఆ స్త్రీ లోపలికి వచ్చి చేతులు జోడించి తగిలపడిపోయినది. I told through a brother interpreter to have her stand up.
ఆమె నిలబడమని చెప్పు అని అనువానికంతో నేను అన్నాను. And I said to Brother Moore, I don't know whether this is it or not, but I've seen a little baby standing out in front of me in a vision just now, smiling. నేను ఇలా చెప్పాను, సహోదరం మోర్, ఇది అవునో కాదో నాకు తెలియదు. నా ఎదురుగా చిన్న బిడ్డ నవ్వుతూ నిలబడి ఉండి నా దర్శనంలో నేను చూస్తున్నాను అని అన్నాను. She had under a little blue and white striped blanket, just soaking wet, it just raining. నీలము తెలుపు గీతలతో ఉన్న చిన్న దుప్పటిలో ఆమె దాన్ని పట్టుకుని ఉన్నది. నీరు కారిపోతుంది, వర్షం కురుస్తూనే ఉన్నది. It was about 10 o'clock at night. The baby died that morning around 8 or 9 in the doctor's office with pneumonia. అది రాత్రి 10 గంటల సమయం. నెమోనియా జబ్బుతో వైద్య గదిలోనే ఉదయం 8 లేక 9 గంటలకు ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడు. And so she had been standing in the rain. ఆ విధంగానే ఆమె వర్షంలో నిలబడి ఉన్నది. Her hair was all down in her face, and she was a very lovely child. ఆమె తల వెంట్రుకలన్నీ ముఖం ముందుగా పడిపోయినవి. అందమైన బిడ్డ ఆమె దగ్గర ఉన్నాడు. She looked to be probably her first baby in her early 20s. 2 దశాబ్దాలు నిండక ముందే బహుశా ఆమె కలిగిన ప్రథమ సంతతి కాబోలు అది. And the little fellow died. ఆ బుడత చనిపోయాడు. I just laid my hands over him, and I said, Lord Jesus, I don't understand this, but according to that vision I see. దానిపైన నా చేతులు అలాగే ఉంచి, యేసునాథా, నాకిదేదో తెలియదు, అయితే నేను చూచిన ఆ దర్శనం ప్రకారంగా. And no more than said that, he kicked and screamed, and the little fellow was alive. అంతకు మించి ఇక నేనేమీ చెప్పలేదు. ఆ బిడ్డ కీచుమంటూ తన్నుకుంటూ బ్రతికాడతడు. I had Brother Espinosa. How many knows Espinosa? Brother Espinosa. సహోదరుడు ఎస్పినోజో అక్కడ ఉన్నాడు. ఎస్పినోజో సహోదరుడు ఎస్పినోజో మీద ఎంతమందికి తెలుసు? He was the one who chased it down to the doctor's office, found that it's true. See, that's right. The baby died that morning to sign the statement. వైద్యుని కార్యాలయంలో వెనువెంటనే ఉంది. అది యథార్థమైన సంగతిని తెలుసుకున్నాడు అతడు. అవును, అది యథార్థమే. బిడ్డ ఉదయం చనిపోయాడని వారి యొక్క నివేదిక పైన సంతకం చేశాడు. And so now, He's the same God today. If we could just have the same kind of faith in Him. ఆయన యందు అలాంటి విశ్వాసాన్ని మనము ఈనాడు కలిగి ఉంటే ఆయనే నేడు ఏకరీతిగా ఉన్నాడు. అవును, Our Heavenly Father, send us that faith of that little Mexican woman today. పరలోకమందున్న మా తండ్రి, ఆ చిన్న మెక్సికో స్త్రీకి ఉన్నటువంటి విశ్వాసాన్ని మాకు పంపించండి. She's seen that little blind man healed the night before. ఆ మొదటి రాత్రి గుడ్డివాడు స్వస్థత పొందుట ఆమె చూచినది. Standing out there with her baby in that cold blowing wind, took pneumonia. తన బిడ్డను పట్టుకుని వీధులుగాలు వీస్తున్న ఆ చలిలో నెమోనియాతో ఉన్న వారిని తీసుకుని అలాగే నిలబడి ఉన్నది. And the next morning early it died in the doctor's office. ఆ మరుసటి దినము ఉదయాన డాక్టర్ గదిలో బిడ్డ చనిపోయాడు. Her first thought come, if God can heal a blinded eye, can reveal the secret of the heart, it's still the Word of God. హృదయ నేత్రాలనే దేవుడు బాగు చేసినట్లయితే, హృదయ తలంపుల్నే దేవుడు బయలుపరిచినట్లయితే, అది ఇంకా దేవుని యొక్క వాక్యమే ప్రథమంగా తలంచి వచ్చింది. For the Word of God discerns the thoughts that's in the heart. ఎందుకంటే దేవుని వాక్యం హృదయ తలంపులను విశదపరుస్తుంది. And she knew that He could discern the thoughts that was in her heart. ఆమె హృదయంలో తలంపులను ఆయన పరిశోధించునని ఆమె ఎరిగి ఉన్నది. She believed Him, and that He could raise up Lazarus from the grave. సమాధి నుండి లాజరును లేపగలిగినది ఆయనని ఆమె నమ్మి ఉండెను. And He was the same yesterday, today, and forever. ఆయనే నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. She comes, and You rewarded her, Lord, by giving her back her baby. ఆమె రాగా ఆమె బిడ్డను తిరిగి ఆమెకు అనుగ్రహించి, ప్రభువా, ఆమెకు ప్రతిఫలం అనుగ్రహించింది. It lives today, so far as we know. మేము ఎదిగినంత వరకు ఆ బిడ్డ నేటికి సజీవునిగానే ఉన్నాడు. We thank Thee for this. అందుకొరకై నీకే కృతజ్ఞతలు. Bless us today, Father. Bless these people with these handkerchiefs and coats laying here also. తండ్రి, నేడు మమ్మ ఆశీర్వదించండి. ఇక్కడ పడి ఉన్న చేతి రుమాలను, కోటులను, తత్సంబంధమైన ప్రజలను ఆశీర్వదించండి. And may Your Holy Spirit come now and impart the Word of God to us. ఇప్పుడే నీ పరిశుద్ధాత్మ వచ్చి దేవుని వాక్యమును విశ్వపరచునుగాక. We ask in Jesus' name. Amen. యేసు నామమున వేడుకుంటున్నాము.
ఆమేన్. I know you have a meeting just in a few moments, or 5 o'clock, I believe. కొన్ని నిమిషాల్లో మీకు కూటం ఉందని నాకు తెలుసు. 5 గంటలకు అనుకుంటాను. And usually that would give me time to get started, but I've been converted from that, I think, now. సాధారణంగా అది ఆరంభం చేయడానికి సమయం సరిపోదు. అయితే దానికి కొంత మార్పు తీసుకోవాలనుకుంటున్నాను. I've tried hard this week. I was sore throat. Maybe that's working together for good. గొంతు నొప్పితో ఈ వారమంతా ప్రయత్నించాను. బహుశా అది మంచికేనేమో. I told the people the other day I had my hair piece, but I was ashamed to wear it because they hollered at the women so much about their hair. గత దినం నేను ప్రజలతో ఇలా చెప్పి ఉంటుంది. నేను ఈ వాస్తవికాన్ని వెంట్రుకలు ధరించుకోవడానికి అలా ఉంచుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే స్త్రీల వెంట్రుకలు గురించి నేను ఎంతో గొప్పగా కేకలు పెడుతూ ఉంటాను. I had my hair taken out by carbolic acid. కార్బోలిక్ యాసిడ్ ద్వారా నేను నా వెంట్రుకలు తీసివేశాను. The other night they opened that door and a little air circulated through here, and I didn't think I was going to get back today. గత రాత్రి ఆ ద్వారాన్ని వాళ్ళు తెరిచి ఉంచారు. కొద్ది గాలి ఇక్కడికి వచ్చేసేసింది. ఈ రోజు నేను మరలా వస్తానని నేను అనుకోలేదు. I said, if Oral Roberts is here, he can stand by if he will. ఓరల్ రాబర్ట్స్ ఇక్కడికి వచ్చినట్లయితే వారు నిలబడతారు, వారు అంగీకరిస్తే. He hasn't showed yet, so I'll read the scripture and you pray for me. అతను ఇంకా వచ్చేట్లుగా లేదు. అందుకని నేను లేఖన భాగాన్ని చదువుతాను, మీరు నా కొరకై ప్రార్థించండి. St. Matthew, the 27th chapter, beginning with the 11th verse. I wish to read. పరిశుద్ధ మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వచనం నుండి చదవాలని ఆశిస్తున్నాను. Now listen real close to the reading of the word. చదువుతున్న వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించండి. Because my word is a man's word. It'll fail. His word can't fail. ఎదుచిత్రనగా నా మాట మనుషుని మాట, అది గతిస్తుంది, ఆయన మాట గతించదు. So now listen close as we read. అందుచేత చదువుతున్నప్పుడు బహు జాగ్రత్తగా ఆలకించండి. And while you're turning, I'd like to announce that our brother Oral Roberts is going to be down in Jerusalem also next Friday night. So you all want to come? మనం అది త్రిప్పక ముందు రాను శుక్రవారం రాత్రి మన సహోదరు ఓరల్ రాబర్ట్స్ యెరూషలేములో ఉంటారని నేను మీకు తెలియజేస్తూ ఆశిస్తున్నాను. అందుకని అక్కడికి మీరంతా రండి. You say where? Somebody said Florida was a promised land. I guess I can call Tucson Jerusalem. ఎక్కడ అని మీరు అడగవచ్చు. ఫ్లోరిడా వాగ్దాన భూమి అని మీరు ఒకరు చెప్తారు. ట్యూసన్ యెరూషలేము అని నేను పిలుస్తాను. Phoenix is in the valley, see, and Jericho is just down the valley from Jerusalem. ఫీనిక్స్ లోయలో ఉన్నది, యెరూషలేముని ఉత్తు లోయలో ఎరికో ఉంటుంది. I'll never get out of here like that, will I? అలాగని నేను ఇక్కడ నుండి వెళ్ళనా? Brother Oral Roberts speaks next Friday night. I'm sure you'd all be glad to hear him. We'd be glad to have you down. రాను శుక్రవారం రాత్రి సహోదరు ఓరల్ రాబర్ట్స్ మాట్లాడతారు. అది విని మీరు సంతోషిస్తారని నేను నమ్ముతున్నాను. మీరు రావడం మాకు సంతోషం. 27th chapter, the 11th verse. 27వ అధ్యాయము 11వ వచనం. And Jesus stood before the governor, and the governor asked him, saying, Art thou the Christ of the Jews? యేసు అధిపతి నిలచెను. అప్పుడు అతడు యూదుల రాజు క్రీస్తువు నీవేనా అని అడగగా, Jesus said unto him, Thou sayest. యేసు నీవన్నట్టే అనెను. And when he was accused of the chief priests and elders, and answered nothing, ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరం మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. Then said Pilate unto him, Hearest thou not how many things they witness against thee? కాబట్టి పిలాతు, నీ మీద వీరిని నేరములు మోపుతున్నారు, నీవు వినలేదా అని ఆయన అడిగాడు. And he answered him to never a word, insomuch that the governor marveled. అయితే ఆయన ఒక్క మాట ఆయనను అతనికి ఉత్తరమియ్యలేదు కనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. Now at the feast the governor want to release unto the people a prisoner whom they would. జనులు కోరుకున్న ఒక ఖైదీని పండుగల్లో విడుదల చేయుట అధిపతికి వాడుక. And they had then a noble prisoner called Barabbas. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాల్లో ఉండెను. Therefore
When they were gathered together, Pilate said unto them, కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు ఇట్లనెను, Whom will ye that I release unto you, Barabbas, or Jesus, which is called Christ? నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుతున్నారు? బరబ్బనా లేక క్రీస్తునమైన యేసునా? For he knew that for envy they had delivered him. ఎలైనగా వారు అసూయ చేత ఆయన అప్పగించారని అతడు ఎరిగి ఉండెను. When he was set down on the judgment seat, his wife sent unto him, saying, అతను న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య అతనికి ఇలా వర్తమానం పంపాడు, Have nothing to do with this just man, for I have suffered many things this day in a dream because of him. నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. ఈ ప్రొద్దు ఆయన గూర్చి నేను కల్లో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానం పంపాను. But the chief priests and the elders persuaded the multitude that they should ask for Barabbas and destroy Jesus. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జన సమూహాలను ప్రేరేపించిరి. The governor answered and said unto them, Whither of the twain will ye that I release unto you? And they said, Barabbas. అధిపతి, ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కొలుస్తున్నారని వారిని అడగగా వారు బరబ్బనే అనేది. Pilate said unto them, What shall I do then with Jesus, which is called Christ? అందుకు పిలాతు, అలాగైతే క్రీస్తునమైన యేసుని ఏమి చేతునని వారిని అడగగా, They all say unto him, Let him be crucified. సిలువ వేయమని అందరూ చెప్పేది. And the governor said, What evil has he done? అధిపతి, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యం చేసినని అడగగా, But they cried out the more, saying, Let him be crucified. వారు సిలువ వేయమని ఎక్కువగా కేకలు వేసిరి. Pilate saw that he could prevail nothing, but rather the tumult was made. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వల్ల ప్రయోజనమేమీ లేదని గ్రహించి, He took water and washed his hands before the multitude, saying, I am innocent of the blood of this just person. See you to it. నీళ్లు తీసుకుని జనసమూహం ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గురించి నేను నిరపరాధిని, మీరే చూచుకోండి అని చెప్పాను. Then answered all the people and said, His blood be on us and on our children. అందుకు ప్రజలందరూ, వారి రక్తం మా మీదను మా పిల్లల మీదను ఉండుగాకనేది. Then released he Barabbas unto them. అప్పుడు అతడు బరబ్బను వారికి విడుదల చేసి, And when he had scourged Jesus, he delivered him to be crucified. యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. My subject today, if I should call it that for the next 30 minutes, is what shall we do with this Jesus called Christ? ఆ తర్వాత 30 నిమిషాలకు నేటి నా విశేష సూచికను క్రీస్తునబడి యేసును మనమేమి చేయదము అని పిలవాలనుకుంటున్నాను. And then I would like to say this also, Jesus on our hands. ఆ తర్వాత దేనిని మన హస్తాలపైన యేసు అని చెప్పాలనుకుంటున్నాను. Now, I believe that the hour where our scene starts is along about daylight in Pilate's judgment hall. ఇప్పుడు మన రంగస్థలము ఆరంభమగు సమయం ఏదంటే పగటి వేళ యందలి పిలాతు యొక్క న్యాయ సౌధములో ఆరంభమవుతుంది. And it's one of the saddest times and one of the most crucial times of all history. అది అన్ని కాల చరిత్రలోనే అతి విషాదకరమైన సమయం, అది భీకరమైన కాలమై ఉంటుంది. Is the saddest mistake the church ever made in its history. They had just made it. చరిత్ర అంతటిలో సంఘము నిర్వర్తించిన బహు దుఃఖకరమైన తప్పిదమిది. వారే అది చేశారు. And now it's been thrown into the laps of the governor, the state. ఆ రాష్ట్ర అధిపతి అయిన వారి ముంగొంగులోనికి అది నెట్టివేయబడుతుంది. Both church and state, because they were a people chosen of God. మరి ఇరువురు అది చేశారు. సంఘము రాష్ట్రము రెండూ అది చేసినవి. ఎందువల్లంటే
వారు దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు వారు, called to be His servants, సేవకులుగా పిలువబడిన వారు వారు. and the nation was supposed to be controlled by God's laws. దేవుని చట్టాల చేత స్వాధీనపరచబడుతున్న దేశముగా పిలువబడే దేశమది. And the church had turned down their Messiah. సంఘము తన యొక్క మెస్సయాను తృణీకరించినది. Although He had been so well identified to them, ఎంతగానో వారికి తన్ను గుర్తింప చేసుకున్నప్పటికీ they had chosen rather to stay with the tradition of the elders of that day than to believe the anointed, the vindicated word that God had promised them for hundreds of years to come. సంవత్సరాల తరబడి రానయుడని దేవుని చేత వాగ్దానము చేయబడిన, ప్రత్యక్షంగా రుజువు చేయబడిన వాక్యమునకు కలసీనుటకు బదులుగా ఆనాటి పెద్దల ఆచారాన్ని ఏర్పరచుకుని వాటితోనే నిలిచిపోయారు. Did you notice it also prophesied that they'd be blinded? వారు అంధులై ఉండినని కూడా ప్రవచించబడి ఉన్నదని అది గమనించారా? They couldn't understand this and how they'd be blinded, but they were. వారంతటి గుడ్డివారుగా ఉండిరో అది వారు అర్థం చేసుకోలేకపోయారు. And they had made their great mistake. అదే వారు చేసిన గొప్ప నేరము. This day they had made their final show of it. అదే ఈ దినాన వారి కడవరి ప్రత్యక్షతను వారు కనపరుస్తున్నారు. And now it's in the hands of the government. మరి ఇప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండిపోయినది. And now the government has to make its choice. ఇప్పుడు ప్రభుత్వేతర నిర్ణయాన్ని చేయవలసి ఉన్నది. Churches had already rejected Him. సంఘాలు ముందుగానే ఆయన తృణీకరించినవి. Though God had thoroughly proved that He was their Messiah. ఆయన వారి మెస్సయ్య అని దేవుని ఎంతగా రుజువు చేసినప్పటికీ అవి తృణీకరించి ఉన్నవి. Now I want to take just a few moments before we get down into this to the text and so forth that I have notes I got written here about it. పాఠ్యాంశములోకి దాని గురించిన వివరాలలోకి మనం వెళ్ళక ముందు కొన్ని నిమిషాలు నేను తీసుకోవాలని ఆశిస్తున్నాను. How could those people have failed to see that? ఆ ప్రజలు ఎందుకని చూడలేకపోయారు? One thing the scripture clearly says, they were blind. అయితే లేఖనం ఒక విషయాన్ని స్పష్టంగా తెలుపుతుంది. అదేదనగా వారు గుడ్డివారు అని. But it's hard to make them understand they're blind. అయితే వారు గుడ్డివారు కాబట్టి వారిని అర్థం చేసుకోచేయుటకు కష్టతరమే. Just as hard as it is today. ఈ దినాన ఎలాగో అలాగే. When the Bible tells us that this generation is naked, miserable, poor and blind and don't know it. ఎందుకంటే దిగంబరి, దిక్కుమాలది, గుడ్డిది, ఏమి ఎరుగనదని ఈ తరాన్ని గురించి బైబిల్ తెలియజేస్తున్నది. Now that's the scripture. అది లేఖనము. Now you tell we American people that we're blind, we'll tell you right quick you don't know what you're talking about. అమెరికా ప్రజలమైన మనము గుడ్డివారమై ఉండి నీవేది మాట్లాడుతున్నావో అది నీకు తెలియదు, వెంటనే చెప్తాం. But I'm going to bring you to trial this afternoon. Find out whether we are blind or not. ఈ మధ్యాహ్న వేళ మీరు గుడ్డివారా కాదా అను ప్రత్యక్ష తీర్పును మీ దగ్గరికి తీసుకుని వస్తున్నాను. And we got Jesus on trial this afternoon and His blood on our hands. ఈ మధ్యాహ్న వేళ యేసు తీర్పు వేదికపై ఉన్నాడు. ఆయన రుధిరం మన చేతులపై ఉన్నది. And now we want to see what we're going to do about it. దాన్ని గురించి మనం ఏమి చేయబోతున్నామని మనం చూద్దాం. Will we make the same rational mistake that they made then? ఆనాటి ప్రజలు చేసినటువంటి తొందరపాటు తప్పిదం మనము చేద్దామా? Notice what happened. ఏమి జరిగిందో గమనించండి. He had been clearly identified and fulfill the office that God said He would fulfill as Messiah. మెస్సయ్యగా ఆయన ఏమి చేయాలని దేవుడు చెప్పినాడో ఆయన దాన్ని సంపూర్తిగా నెరవేర్చి బహు విషదంగా తన్ను తానుగా నిరూపించుకున్నాడు. There was no question about it. దాని గురించిన మరో ప్రశ్న ఇక లేనేలేదు. For He was born the way God said He'd be born. ఆయన ఏ విధంగా జన్మిస్తాడని దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన జన్మించాడు. He was rejected the way God said He'd be rejected. ఆయన ఏ విధంగా తృణీకరించబడిన దేవుడు చెప్పి ఉన్నాడో అలాగే ఆయన తృణీకరించబడ్డాడు.
He had proven himself to be the Messiah because the Messiah was God. ఆయన మెస్సయ్య అని తనకు తానేగా నిరూపించుకున్నాడు. ఎందుకంటే మెస్సయ్యనగా దేవుడు. Messiah means anointed one. మెస్సయ్య అనగా అభిషక్తుడు అని అర్థం. And he was anointed with the fullness of the Godhead bodily dwelt in him. దైవత్వం ఆయన యందు, ఆయన దేహమందు సర్వ సంపూర్ణంగా నిండి ఉన్నవాడై ఆయన అలా అభిషక్తుడై ఉన్నాడు. He wasn't just a prophet, yet he was a prophet, but he was more than a prophet. ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన ప్రవక్త ఉన్నప్పటికీ ఆయన ప్రవక్త కంటే గొప్పవాడై ఉంటున్నాడు. He was a Godhead bodily dwelling in a human being known as the Son of God. శరీరధారైన ఆయనలో దైవత్వము నివసించగా ఆయన దేవుని కుమారుడుగా తెలియపరచబడెను. God the Father had overshadowed a virgin. తండ్రి అయిన దేవుడు ఒక కన్యను కమ్మెను. And had created in her womb a blood cell that brought forth the Son of God, which God tabernacled in. ఆమె గర్భములో రక్త కణాలు సృజించగా దేవుని గుడారములో ఉన్న దేవుని కుమారుని కనెను. And he was identified to them as who he said he was. ఆయన ఎవరిగా చెప్పబడెనో అలాగే ఆయన గుర్తించబడెను. But he never did come right out and tell them, I am the Son of God. అయితే నేరుగా వచ్చేసి నేను దేవుని కుమారుడని ఆయన ఈనాడు చెప్పలేదు. No. They have to believe that. లేదు, అలా కనే కాదు, వారు నమ్మవలసిందే. He said, my works testify who I am. నేను ఎవరై ఉన్నది నేను చేయు కార్యములే సాక్ష్యమిస్తున్నవని ఆయన అన్నాడు. He commanded them to look in the scriptures and see what day they were living in. ఏ దినాన వారున్నారో లేఖనాలు పరిశోధించండి అని ఆయన వారికి ఆజ్ఞయించాడు. Then they would know what he was. అప్పుడు మాత్రమే ఆయన ఎవరై ఉన్నది వారు గుర్తెరుగుతారు. I think it would behoove us to do this as we see another Exodus at hand. ఇది మనం చేసినట్లయితే ముందున్న నిర్గమమును మనం వీక్షిస్తున్నప్పుడు ఇది మనకు ప్రయోజనమవుతుంది. I think we should look and search the scriptures when we see things arise. కార్యాలు ప్రభలు చూడ మనం చూస్తున్నప్పుడు లేఖనాలు పరిశోధించాలి, చూడాలి అని నేను అనుకుంటాను. We notice then that the church had made their decision that they wanted nothing to do with him. ఆనాటి సంఘము అటువంటి తీర్మానాన్ని చేసినట్టు మనం గమనిస్తే ఆయన వారికి అవసరం లేనట్టుగానే ఉన్నది. Why, when the word correctly identified him, వాక్యం నిర్దిష్టంగా ఆయన నిరూపిస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? and his works vindicated that he was the Messiah. మెస్సయ్య ఆయనే అని ఆయన కార్యాలు నిరూపణ చేస్తున్నప్పుడు వారు ఎందుకు అలా చేశారు? Such a horrible, crucial mistake that church made. అంతటి భయంకరమైన వికృతమైన తప్పును ఆనాటి సంఘము చేసినది. And I wonder if it could be possible if we can make that same mistake. అలాంటి తప్పునే మనము చేయగలుగుతామోనని నేను విస్మయముంటున్నాను. They had been given their last chance to see what he was and to accept it. ఆయన ఎవరై ఉన్నది అది అంగీకరించుటకు వారికి ఆఖరి తరుణం అనుగ్రహింపబడి ఉన్నది. Now you won't always have the opportunity to accept what God sends. దేవుడు దేన్ని పంపిస్తాడో దాన్ని అంగీకరించుటకు ప్రతిసారి తరుణము ఇవ్వబడుతుంది. See, his patience finally runs out. చివరికి ఆయన సహనం వేగిపోతుంది. And then you cross that line between grace and judgment. అటు తర్వాత కృపకును తీర్పుకును మధ్య ఉన్న గీతను నీవు దాటిపోతావు. There's nothing left but judgment when God's patience finally runs out. ఆఖరికి దేవుని యొక్క సహనం వేగిపోయిన తర్వాత ఇక తీర్పు తప్ప మరొకటి మిగిలి ఉండదు. But they had been given this opportunity. అయితే వారికి తరుణం ఇవ్వబడినది. And had seen him identify himself. ఆయన చూశారు, ఆయన గుర్తించారు. Seen him at the well with the woman and told her that she had 5 husbands. 5 పెనిమిట్లు ఆమెకున్నారని చెప్పిన స్త్రీతో కలిసి ఆ బావి యొద్ద ఆయన చూశారు. Seen Nathanael come up to him after Philip had went and brought Nathanael into his presence. ఫిలిప్పు వెళ్లి
నతాయేలును ఆయన సన్నిధికి పిలుచుకొని వచ్చినప్పుడు అతడు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన చూచి and he spoke and told exactly who he was and where he come from. అతడు ఎక్కడి నుండి వచ్చాడో అతడు ఎవరై ఉన్నారో ఆయన నిర్దిష్టంగా తెలియచేశాడు. Told Simon Peter who his father was and what his name was. తండ్రి ఎవరై ఉన్నాడో అతడి పేరేమిటో సీమోను పేతురుతో ఆయన చెప్పాడు. And they hadn't had a prophet for hundreds of years. సంవత్సరాల తరబడిగా వారికి ప్రవక్త అనేవారు లేనే లేరు. And even that little prostitute woman recognized the word of God. చిట్ట చివరకు అభాగిని అనే వేశ్యయగు ఆ స్త్రీ దేవుని యొక్క వాక్యాన్ని గుర్తెరిగినది. She wasn't all mixed up in something. ఆమె ఇదంతా ఏదో కలగొరగంపగా చేయలేదే. Her mind wasn't all what we would call, excuse the expression for this, muddled up, running here and running there. ఆమె మనస్సునంతా మీరు క్షమించండి అక్కడికి పరుగులు తీస్తూ గందరగోళం చేసుకోలేదు. It was a virgin mind as far as that concerned. దానిపైనే వికేంద్రం చూడగా అది కన్య యొక్క మనస్సై ఉంటుంది. She said, "We know the Messiah is coming and this is what he'll do." మెస్సయ్య రానయ్యున్నాడని మాకు తెలుసు అని చెప్తుంది ఆమె. ఇదే ఆయన చేయబోతున్నాడు. And he said, "I'm he." ఆయన చెప్పారు, నేనే ఆయన అన్నారు. And quickly she told the man in the city, "Come see him, this is the very Messiah." వెంటనే పరిగెత్తుకుని వెళ్లి నగరంలోని జనులతో ఏనే మెస్సయ్య వచ్చి చూడండి అని చెప్పింది. Why those educators and people of that day couldn't see that? ఆనాటి ప్రజలు ఆ విద్యావంతులు ఎందుకు చూడలేకపోయారు? It'd be hard to see if you wouldn't know the Scriptures, but the Scripture said they were blinded. అవును, అలాగే ఉంటుంది. లేఖనములు నీవు ఎరగకపోతే అది నీకు చూచుటకు కష్టతరమైన విషయం అవుతుంది. అయితే వారు గుడ్డివారైరి అని లేఖనము చెప్తుంది. They were actually blinded. వారు వాస్తవంగా గుడ్డివారే. But they chose rather, instead of that lovely Jesus, after మనోహరైన ఆ యేసుకు బదులుగా వారు ఇంకొకరిని కోరుకున్నారు. we hear the cry come out, "Crucify him." సిలువేయము అను కేకను మనం వింటున్నాము. Pilate said, "What will I do with this Jesus which is called the Christ?" పిలాతు అడిగాడు, క్రీస్తునైన యేసుని నేను ఏమి చేతును అని అన్నాడు. They said, "Away with him, crucify him." వారు చెప్పారు, అతని వద్దు, అతని సిలువ వేయమని అన్నారు. "Who shall I release to you, Barabbas or Jesus?" బరబ్బనా యేసునా నేను ఎవరిని విడుదల చేతును? And they made the rational mistake by choosing a murderer instead of life giver. ప్రాణదాతక బదులుగా నరహంతకుని ఎన్నుకోవడంలో వారు అవివేకమైన తప్పులు చేశారు. One that was identified as life giver, they chose a murderer who was identified as life taker. ప్రాణదాతగా ఒకరు గుర్తించబడుతున్నారు, ప్రాణము తీసే ఒక హంతకులుగా గుర్తించబడిన వారిని ఎన్నుకుంటున్నారు వారు. What a contrast! ఎంతటి విడ్డూరమది. And I wonder if I say this with all godly respects for my brethren and my sisters and for the men and women of this day who I preach to. దైవికమైన గౌరవముతో ఈ దినాన ఉన్నటువంటి నా సోదరి సోదరులతో నేను ఎవరితో మాట్లాడుతున్నాను ఆ స్త్రీ పురుషులతో నేను చెప్తున్నాను. With love in my heart for all people, I wonder if we are not about ready to see the same thing as is seen then. ప్రజలందరి నా హృదయమందు ప్రేమ కలిగి చెప్తున్నాను. అప్పుడు వారేది చూశారో అటుదే మనము చూతురు సంసిద్ధంగా లేనితో నాకు ఆశ్చర్యంగా కనిపిస్తుంది. అది The government had become involved in this, and the issue was on. జరుగుతున్న ఈ సమభూమికలో ప్రభుత్వం సమ్మిళితమైపోయినది. The question must be settled. It was at a showdown. ప్రశ్న అనేది తేల్చబడవలసినది. అది రుజువుకి సవాలుగా ఉంటుంది. So has it been today. So is it in this hour. అందుచేత అది ఈ రోజు అలాగే ఉన్నది, ఈ గంటలో అలాగే ఉన్నది. The showdown is on. రుజువుకి సవాలు ముందున్నది. Something's got to be done. You've got to say yes or no. ఏదో ఒకటి జరగవలసి ఉన్నది. నీవు అవుననో
కాదునో నీవు చెప్పాలి. But remember, it won't be when you're forced to do it. You have to do it on your free moral will now. అయితే ఒకటి గుర్తుంచుకో, నీవు బలవంతాన చేయాలనుకున్నప్పుడు అది జరగదు. అవధులు లేని మనస్సాక్షిపూర్వకంగా నీవు చేయవలసి ఉంటుంది. Now, not when that time takes place. When it does, it's over. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైనప్పుడు కాదు. అలాగైతే అది అయిపోయినట్లే అవుతుంది. Now, this may be the last day you'll have time to make choice. నీవు నిర్ణయించుకోవలసిన ఆఖరి దినం ఇది కావచ్చు. You can't do it then. You've already took it. It's too far at that time. అప్పుడు నీవు అది చేయలేవు. నీవు ఎప్పుడో పుచ్చుకునే ఉన్నావు. ఆ సమయానికి అది ఎంతో దూరం అవుతుంది. You must do it now. నీవు ఇప్పుడే చేయాలి. Don't wait till the last minute, because the boat will pull out and leave you. The doors will be closed. ఆఖరి నిమిషం వరకు నీవు ఆగవద్దు సుమా. ఎందుకంటే పడవ లాగవేయబడుతుంది. నీవు విడిచిపెట్టబడతావు. తలుపులు మూయబడతాయి. Many people would have come into the ark if they could have gotten in there when the rain started falling. అక్కడ వర్షం పడుతున్నప్పుడు అక్కడ వారు లోనికి రాగునట్లయితే వచ్చి ఉండవచ్చు. The issue was made, the gospel was preached, the signs were showed. అయితే ప్రకటన చేయబడినది, సువార్త ప్రకటించబడినది, గుర్తులు చూపించబడినవి. And the time was over. The rain was then falling. Judgment was on. కాలం ముంగొంగిపై పోయినది. అప్పుడు వర్షం పడుతుంది. తీర్పు వచ్చేసింది. Now, the whole nation had to reject him. సర్వ జనాంగమంతా ఆయన తిరస్కరించవలసి వచ్చి ఉండెను. Because that it was called, as we would say today, a Christian nation. Like this is called a Christian nation. ఎందుచేతనగా మనమేనాడు చెప్పుతున్న రీతిగా క్రైస్తవ దేశమని అది ఆనాడు పిలువబడిను. ఇట్లనగా ఇది క్రైస్తవ దేశముగా పిలువబడ్డ రీతిగా. Therefore, if it was called Jehovah's nation, అందుచేత యెహోవా జనాంగమని అది ఆనాడు పిలువబడినట్లయితే, his selected people, then the whole nation had to turn him down. ఆయన ఏర్పాటున్న ప్రజలు సర్వ జనాంగమే ఆయన త్రోసివేశారు. The church had already turned him down. సంఘము ఏనాడో ఆయన త్రోసివేసినది. The church had kicked him out. They wanted nothing to do with him. సంఘం ఆయన్ని గెంటివేసినది. ఆయన వారికి అవసరమే లేకుండెను. But now the government's involved in him. ఇప్పుడు ఇక్కడ అందులో కలిసిపోయినది. So is it back again. ఇప్పుడు అదే స్థితి పునర్భావించినది. It's right back in the lap again. తిరిగి వడిలో పడిపోయినది. With the scripture laying here identified just exactly what Jesus said would happen. లేఖనాలు ఇక్కడ పెట్టేసి ఏమి జరుగుతుందని యేసు చెప్పాడో ఆ గుర్తులు తెలుపుతూ అలా ఉండిపోయినది. Why do we stagger on in this hours of darkness? ఈ చీకటి ఘడియల్లో మనం ఎందుకు తులిపోవాలి? Why do we let this come upon us when we've been thoroughly warned? మనం ఎంతగానో హెచ్చరించబడుతున్నప్పటికీ ఇది మన మీదకి వచ్చుటకు ఎందుకు అనుమతించాలి? Just as it was in the days of Lot, we see the very same thing. లోతు దినాల్లో ఎలాగో అలాంటి దాన్ని మనము చూస్తున్నాము. Jehovah has set the scene and told us as it was in the days of Lot. యెహోవాయే రంగస్థలాన్ని సంసిద్ధపరచి లోతు దినాల్లో ఎలాగునో అది తెలుపుతున్నాడు. You see the messengers out yonder into Babylon trying to get Lot out. లోతు బయటికి తీసుకొచ్చుటకు ఆవల్లున్న వర్తమానికులు మీరు చూడండి. And you see the message to the elect Abraham, it was already out. ముందుగానే బయటనున్న ఏర్పరచబడిన అబ్రహాముకి ఇవ్వబడిన వర్తమానాన్ని చూడండి. And everything exactly to name, place and time has been thoroughly identified. రాత్రి కూడా స్థలము సమయము నిర్దిష్టంగా నామకరణం చేయుటకు నిఖరంగా గుర్తించబడుతుంది. But now it's in the hands of the government. అయితే అది ఇప్పుడు ప్రభుత్వ హస్తాల్లో ఉండి ఉన్నది. The government's got to condemn it now, and they're going to do it. ప్రభుత్వమే దాన్ని ఖండించలే ఉన్నది. వారిని చేయబోతున్నారు. Don't you worry about that. దాని గురించి నీకు చింత లేదా? It's a Christian nation. It's got to take its Christian stand, if it is. అది క్రైస్తవ దేశము. సాధ్యమైతే క్రైస్తవ నిర్ణయమే తీసుకోవాలి. The showdown is on.
అవునా కాదని సవాలుని ఎదుట ఉన్నది. The whole nation had to be brought into judgment. దేశమంతా లోక జనాంగమంతా తీర్పులోనికి రావాల్సి ఉన్నారు. Because it happened about AD 70 when the great Roman general Titus besieged Jerusalem about AD 70. ఎందుకంటే మహా రోమా చక్రవర్తి క్రీస్తు తరువాత 70 సంవత్సరంలో యెరూషలేము పట్టణమును ముట్టడి వేసినప్పుడు 70 సంవత్సరం అది సంభవించినది. With his army from Rome, and there they paid the price for rejecting him. రోమా నుండి తన సైన్యంతో వచ్చి ముట్టడించాడు. ఆయన్ని విసర్జించినందుకు వారు అక్కడ వారి ఫలము అనుభవించారు. Today, as we look upon that trial there, and we go out here and impersonate it in different ways of trials on Good Friday and talk about it and things. ఈనాడు ఆనాటి విచారణ మనము చూస్తే మంచి శుక్రవారం నాటి పరిపరి విధాల విచారణ గురించి మాట్లాడుకుంటూ అనేక మార్గాల్లో అటువంటి దాన్ని పోలిన దానిగా మనం చేస్తూ వెళ్తున్నాము. And the very same thing that we are talking about happened on that Good Friday is right under our noses today. ఆనాటి మంచి శుక్రవారం ఆనాడు ఏమి జరిగినదో అలాంటి దానిని దేని గురించి మనం మాట్లాడుకుంటున్నామో అది మన ముక్కు మొల్లపైనే ఉండినది. And our elders are doing the same thing they did. వారు ఏ పని చేశారో మన పెద్దలు అవే చేస్తున్నారు. Taking it right in on a similar trial. అటువంటి విచారణే వారు స్వీకరిస్తున్నారు. After a similar promised word of this day has been vindicated, just the same as it was vindicated there. ఆనాడు ఎలా రుజువు చేయబడిందో అదే రుజువు చేయబడిన ఈనాటి వాగ్దాన వాక్యాన్ని వారు చేస్తున్నారు. Jesus, a common carpenter's boy, so thought. యేసు ఒక సామాన్య వడ్రంగి వారి కుమారుడని వారు తలంచారు. He was the word of God made manifest. ప్రత్యక్ష పరచబడిన దేవుని వాక్యము ఆయన. And he was thoroughly identified because the works of God had manifested themselves through him and proved that he was the Messiah. ఆయన ఎన్నో విధాల గుర్తించబడి ఉండను. ఎందుకంటే ఆయన ద్వారానే దేవుని కార్యంలో ప్రత్యక్షపరచబడి ఆయన మెస్సయ్య అని రుజువు చేయబడింది. The day that similar cases come again, అలాంటి స్థితే ఈనాడు తిరిగి కనబడుతుంది. when the Holy Spirit has come upon us in the last days and identified himself right in our church. కడవరి కాలములో అశుద్ధాత్మపైకి వచ్చి మన సంఘములో ఆయన్నే రుజువుపరుస్తుంటే and has proven the same works that he did when he was sharing the fullness upon Jesus Christ. He did the same thing upon the bride. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు యేసుక్రీస్తులో సంపూర్ణంగా ఉండి ఆయన చేసినవే తిరిగి రుజువుపరుస్తున్నాడు. వధువుపైనే ఆ కార్యము చేశాడు. Doing the same thing, and still we want to get rid of it. అవే చేస్తున్నాడు. అయితే మనం వాటిని తోసివేస్తున్నాము. Remember, these are tapes that's made now that goes over the world. గుర్తుంచుకోనండి, ఇప్పుడు తయారు చేయబడుతున్న టేపులు ప్రపంచమంతటికి పంపబడుతుంది. Not only to Phoenix, sure, I'm speaking to half of the world at this time, because we got a tape business that goes around the world. ఇక్కడ ఫోనిక్స్ మాత్రమే కాదు, నేను ఇప్పుడు సగం ప్రపంచంతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ప్రపంచమంతటికి వెళ్ళు టేపుల పరిచర్య మనకున్నది. Notice, today we have a similar trial after the same identified word. గమనించు, గుర్తించబడిన వాక్యాన్ని బట్టి ఈనాడు అలాంటి విచారణే మనకున్నది. Hebrews 13:8, Jesus Christ the same yesterday, today, and forever. ఫిబ్రవరి 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. St. John 14:12, he that believeth on me, the works that I do, shall he do also. యోహాను 14:12, నా యందు శ్వాస ఉంచువాడు నేను చేయు కార్యములనే చేయును. Matthew 28, all the world preach the gospel to every creature. మత్తయి 28, సర్వ ప్రపంచానికి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. Lo, a little while the world seeth me no more, yet ye shall see me, for I will be with you, even in you, to the end of the age. ఇదిగో కొంచెము కాలము
లోకము నన్ను చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను మీతో కూడా ఉంటాను, మీలో ఉందును, యుగ పర్యంతం మీతో ఉందును. Jesus Christ the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు. They have chosen today not only a murder, but a murder of the Word. వారి దినాన ఒక హంతకులు మాత్రమే కాదు, వాక్య హంతకులు ఏర్పరచుకున్నారు. A satellite to the very first murder. ప్రథమ హంతకునికి అది ఒక ఉపగ్రహం అవుతుంది. When the apostles was preaching the gospel, and it come down through Irenaeus and many of the great reformers and founders back in the early age. అపోస్తలులు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఇరేనియస్ మొదలగు వారు ఆరంభ సంఘకాల సంస్థాపకులు సంస్కర్తలు They come to Nicaea one time for a showdown, and they decided to make a universal church. ఆ తర్వాత నికేయి స్థానానికి వచ్చేసేసింది. అవునా కాదు రుజువు కోసమై సార్వత్రిక సంఘాన్ని సంస్థాపన చేయుటకై వారు తీర్మానించుకున్నారు. To force people to come under their jurisdiction. వారి అవసరంలోకి వచ్చిన కొరకై వారు ప్రజలను బలవంతము చేసిరి. Many who's read the history there knows many old prophets come there with animal skin wrapped around them, eating only herbs and things. ఆ చరిత్ర చదివిన అనేకులు కలిసి తెలుసు. అనేకులైన వృద్ధ ప్రవక్తలు జంతు చర్మాన్ని కప్పుకొని అక్కడికి వచ్చి ఆకులు భుజించేది. And they tried to hold out for that word. Hold for the word of God. వాక్యమును కాపాడు కొరకై, దేవుని వాక్యాన్ని కాపాడు కొరకై వరలా పరీక్షించబడ్డారు. Well, what did they do that 15 days of bloody politics? అయితే రక్తసిక్తమైన 15 దినాలు రాజకీయాలకు వారు ఏమి చేశారు? They finally decided to make a universal church. చివరికి సార్వత్రిక సంఘాన్ని నిర్మాణం చేయడం కొరకై వారు తీర్మానించుకున్నారు. Wrap some paganism with Christianity and send it out as a universal church. కొన్ని అన్య ఆచారాలను క్రైస్తవ్యానికి అంటుగట్టి సార్వత్రిక సంఘముగా బయటకు పంపివేసిరి. And today the Protestants are throwing themselves together in an ecumenical council doing the same thing. మరి ఈనాడు ప్రొటెస్టెంట్ వారు ఎక్యుమెనికల్ కౌన్సిల్ వారు తమకు తాముగా పరవేసుకుని అదే పనిని వీరు చేస్తున్నారు. Passing in tradition of man instead of taking the word of God. దేవుని వాక్యాన్ని పుచ్చుకొట్టుకు బదులుగా మనుష్య ఆచారాలను అంటుకడుతున్నారు. Which is thoroughly identified by the Holy Ghost that He's the same yesterday, today, and forever. పరిశుద్ధాత్మను బట్టి ఆ వాక్యం ఎంతగానో గుర్తించబడుతున్నప్పటికీ ఎలాగనగా యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కటే రీతిగా ఉన్నారని గుర్తిస్తున్నప్పటికీ మనుష్య ఆచారాల వారు అంటుగడుతూనే ఉన్నారు. Church stands in the balance today and is found wanting. సంఖ్యము నేడు త్రాసులో నిలిచి ఉన్నది, అది తేలిపోతుంది. You're back in Pilate's judgment hall. Yes, sir. తిరిగి మీరు పిలాతు తీర్పు గదిలోనే ఉండి ఉన్నారు. అవునండి. What does it do? It's making an image unto the beast. చేస్తుంది మృగము రూపాన్ని అది నిర్మాణము చేస్తుంది. It's a satellite unto Rome. అది రోమా యొక్క ఉపగ్రహము. When the ecumenical council is forcing and will force every Protestant denomination into it. ఎక్యుమెనికల్ కౌన్సిల్ బలవంతం చేస్తుంటే ప్రతి ప్రొటెస్టాంట్ సంఘ శాఖను అందులోకి నెట్టివేస్తున్నది. They're practically all there now. Full gospel and all. పురుగాస్తుల మొదలకు తదితరమైనవన్నీ కూడా ప్రయోగరీత్యా అక్కడ ఉండి ఉన్నవి. Hours go to come when they'll have to come or stay out. అవన్నీ కలసిగట్టగా ఒక చోటుకు రాబోతున్న ఘడియ అవసరమైనది. And at that time when that force comes, you've already identified yourself with the mark of the beast. ఆ బలవంతమైన సమయం వచ్చినప్పటికీ మృగము ముద్రతో ముందుగానే నీవు గుర్తించబడతావు. Oh, that's exactly. అదే తప్పనిసరి. What is it? A Protestant harlot with the old mother Rome the whore. ఏంటది? ప్రొటెస్టాంట్ వేశ్యలు వాటి తల్లి అయిన వ్యభిచారి అయిన రోమాతో ఉండుట. Revelation 17 said she was a mother of harlots. Exactly, Protestant denominations. ప్రకటన 15వ అధ్యాయం వేశ్యలకు తల్లి అని చెప్తుంది. నిర్దిష్టంగా ప్రొటెస్టాంట్ సంఘ శాఖలోవి. Holding out in her hand the cup of the wrath of God
for her toast, her testimony. దేవుని మహా ఉగ్రతైన పాత్రతో చేత పట్టుకుని ఉన్నది. తాగుడు కొరకై అది ఆమె సాక్ష్యము. This is what we believe in each one. This is what we believe. ఇది మేము నమ్ముతున్నాం. మేమంతా ఇది నమ్ముతూనే ఉన్నాం. Here's what the church is to believe. The word of God, and let every man's word be a lie. ఇది సంఘము నమ్మవలసి ఉన్నది. దేవుని వాక్యమును నమ్మాలి. ప్రతి నరుని మాట అబద్ధం. That's what it's supposed to be. అది అలాగే ఉంటుంది. But we bring Christ again to that great crucial hour that he stood in Pilate's judgment hall. అయితే పిలాతు యొక్క న్యాయ తీర్పు దర్బాలో భీకర సమయాన ఆయన నిలబడి ఉన్నటువంటి ఆ స్థానానికి మరలా క్రీస్తును మనం తీసుకుని వస్తున్నాము. Pathetically, a little bunch pushed off to one side with a bowed head. దేనవదుడై తల వంచి నిలబడి ఉన్న ఆయన ప్రక్కలో చిన్న రంధ్రాన్ని పొడిచివేస్తున్నాం మనము. Other denominations rejected them, refused them, and turned them away and said, "Have nothing to do with it." వేరే సంఘ శాఖలు వాటిని తృణీకరించినవి, నెట్టివేసినవి, దానితో పనేంటి అని చెప్తున్నవి. You better check up on the word. వాక్యముతో పరీక్షించడం నీకు మంచిది. Now we find out this ecumenical council is what's it doing? ఇది చేసేది ఎవరంటే ఈ ఎక్యుమెనికల్ కౌన్సిల్ అనగా ఈ మత సంబంధమైన ఆలోచన సభ. The Bible said, does the Bible say about this? దాని గురించి బైబిల్ చెప్తుందా అని నీవు అడగవచ్చు. అవును, Having a form of godliness, but denying the power thereof. ఆయనకి భక్తి గల వారెవరే ఉండి దాని శక్తిని విసర్జించు వారే ఉండుట. Blind, naked, church goers, having a form of godliness. గుడ్డివారు, దిగంబరులు, మందిరానికి వెలుచుడి వారు, ఆయనకి భక్తి గల వారెవరే కనపడేవారు, but denying the power of the Holy Ghost, which identifies Jesus Christ to His Word. అయితే ఆయన వాక్యములో కనిపించు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ అను శక్తిని నిరాకరించుట. How can a man claim to have the Holy Spirit and deny the very Word which is the Holy Spirit? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నామని చెప్తూ ఆ పరిశుద్ధాత్మని వాక్యాన్ని ఒకడు ఎలాగ తృణీకరించగలుగుతాడు? How can a man do that? అది ఎలాగ ఒకడు చేయగలుగుతాడు? His own testimony gives witness that he's not what he's supposed to be. అతని సొంత సాక్ష్యమే అతను ఏమనుకుంటున్నాడో అది కాదని సాక్ష్యం పలుకుతున్నది. Committing spiritual fornications, denying the power of God. ఆత్మ సంబంధమైన వ్యభిచారము, దేవుని శక్తిని విసర్జించుట. Paul said in 2 Timothy 3rd chapter, that's what it would be, said, be heady, high-minded. 2వ తిమోతి 3వ అధ్యాయ ప్రకారంగా అదేమై ఉంటుందో అది అదే అవుతుంది. మూఢులు, గర్వాంధులు. I've got a doctor's degree, a PhD, a LLD. నాకు డాక్టర్ డిగ్రీ ఉంది, ఒక PhD ఉంది, ఒక LLD ఉంది. To me, that's further from God than he was when you started. Yes. అది నాకైతే నీవు ఆరంభించిన దానికంటే దేవునికి ఎంతో నన్ను దూరం చేస్తుంది. అది అవునండి. That only takes you away from God. Don't bring you to God. అది కేవలం నేను దేవునికి దూరం చేస్తుంది. దేవుని దగ్గరికి నేను తీసుకొని రాదు సుమా. Only one thing can draw you to God, and that's the Holy Spirit by His Word. ఒక్కటి మాత్రమే దేవుని ఎదురు నిన్ను ఆకర్షిస్తుంది. అది వాక్యమందలి పరిశుద్ధాత్మ మాత్రమే. The Holy Spirit is the compass. పరిశుద్ధాత్మ ఒక దిక్సూచి. The North Star is the Word. వాక్యమై ఉన్నది. And the compass will only point to the North Star. దిక్సూచి ఎప్పుడు కూడా ఉత్తర ధ్రువాన్నే చూయించును. And the Holy Ghost will only point you to the Word. పరిశుద్ధాత్మ నీకు వాక్యమును మాత్రమే చూయిస్తుంది. Not some ecumenical move, not some denomination, but to the Word of God. ఎక్యుమెనికల్ కౌన్సిల్ కాదు, అనగా మతతత్వ సిద్ధాంత యొక్క దళము కాదు. అది ఏదో సంఘ శాఖ కాదు, దేవుని వాక్యాన్ని చూపుతుంది. Remember, all the other stars shift with the world, but the North Star stays exactly because it's in the center. గుర్తుంచుకో, మిగతా నక్షత్రాలని లోకముతో పాటు అతి త్వరితంగా పరుగులెడతవి, కానీ ఉత్తర ధ్రువం సుస్థిరంగా నిలుస్తుంది. ఎందుకంటే అది కేంద్రములో ఉన్నది కాబట్టి.
Every other man's word will fail, but God's word can't fail. ప్రతి నరుని మాట నిష్ఫలమైపోతుంది, అయితే దేవుని వాక్యం మాత్రం ఎన్నడూ విఫలము కాదు సుమా. It's a North Star centered. It won't shift with the world. అది ఉత్తర ధ్రువం, కేంద్రం, లోకముతో పాటు అది తిరగదు. No matter where the world is, it remains the same yesterday, today, and forever. లోకం ఎక్కడున్నప్పటికీ అనవసరం, అది నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉంటుంది. And He is the Word. ఆయనే వాక్యమై ఉన్నారు. Brother and sister, I plead you in Jesus' name to consider this. సహోదరి సహోదరుడా, యేసు నామమున నిన్ను బ్రతిమలాడుతున్నాను, దీన్ని ఆలోచించేయి. You believe me in what I've said these years? ఎన్ని సంవత్సరాల్లో నేనేమి చెప్పి ఉన్నానో నీవది నమ్మి ఉన్నావు. If God has proved what I've said has been the truth, not me, it's been His Word that's done it. నేను చెప్పినది సత్యమే అని దేవుడు రుజువు చేసినట్లయితే నేను కాదు, ఆయన వాక్యమే చేసినది. Then I plead you in Jesus' name to check on this. ఆ తర్వాత దానిని పరీక్షించమని నేను నిన్ను బ్రతిమలాడుతున్నాను. Don't be blind to these things. It's right upon you. ఈ విషయాల గురించి నీవు అంధుడుగా ఉండవద్దు, అది నీపైనే పెట్టబడి ఉన్నది. You remember the Bible said in Matthew 24:24. గమనించుకో, బైబిల్ గ్రంథంలో మత్తయి 24:24 ఇలా చెప్పబడుతుంది, that all whose names were not written in the Lamb's book of life from the foundation of the earth would take this mark. ఏ విధమునగా జగత్తు పునాది వేగవన మునిపే గొర్రెపిల్ల జీవ గ్రంథమందు ఎవరి పేరుడైతే వ్రాయబడలేదో ఈ గుర్తు వారిలో ఉంటుంది. Only the elected who's ordained to see it will see it. అది చూడటానికి ఎవరైతే ఏర్పరచబడి ఉన్నారో వారు మాత్రమే అది చూడగలుగుతారు. Rest of them miss it a million miles. మిగతావంతా కోట్ల కొద్ది మైళ్ళ దూరంగా ఉండి దాన్ని పోగొట్టుకుంటారు. We see this big move set up now. Satan's big machinery set in order. ఈ గొప్ప కదలిక నిలిపినుట మనము చూస్తున్నాము. సాతాను యొక్క పెద్ద పెద్ద యంత్రాంగము బారులు తిరిగి ఉన్నది. The only thing it needs is it's got the mechanics that only waiting for its dynamics to put it in force. దాని యంత్రాంగములు దానికి ఉన్నవి, ఇక దాని యొక్క చలన శాస్త్ర శక్తి ఎదురు చూస్తున్నది. The moves all congregation, a big council and things. దాని యొక్క కదలిక అది సమాజంపై గుంపై పెద్ద సభే ఉంటుంది. The big machine sitting there, but they're waiting for the hour when the lid goes down. ఆ పెద్ద యంత్రం సంసిద్ధమై దాని మూత ఎప్పుడు తొలగిపోతుందా అని దాని కొరకు అది ఎదురు చూస్తున్నది. And then they can make it and force it, make it a law. ఆ తర్వాత వారు దాన్ని వినియోగిస్తారు, పదును పెడతారు, దాన్ని చట్టంగా రూపొందిస్తారు. Look at the broadcasts and things we hear today over the radio and the newspapers. ఆకాశవాణి వైపు చూడు, సంబంధితమైన వార్తలేవో వార్తా పత్రికలు రేడియోల ద్వారా విను. Why, it's right on you now. ఏంటవి? అవి నీ కొరకే. We haven't time to do nothing else but receive Jesus Christ. యేసుక్రీస్తును స్వీకరించడం కంటే మరొకరి చేడికి మనకి సమయం లేదు. He's been thoroughly identified. ఆయన ఎంతగానో మన మధ్య గుర్తించబడ్డాడు. Listen, we say about Satan's big machine up there ready to move. That's right, to crush down. వినండి, అక్కడ పెట్టబడి ఉన్న కదలబోతున్న సాతాను యొక్క పెద్ద యంత్రాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అవును, అది వాస్తవము, అది నిలిచేటికే అలా ఉన్నది. But remember, God's little flock that believes the word, its mechanics is ready too. అయితే గుర్తుంచుకో, దేవుని వాక్యాన్ని విశ్వసించే దేవుని యొక్క చిన్న మంద కూడా దాని యంత్రాంగానికి కూడా అది సంసిద్ధము చేసుకుని ఉన్నది. It's ready for the dynamics to set it afire with the Holy Ghost. పరిశుద్ధాత్మతో దాని అగ్ని రగిలించడానికి అది అచంచల శక్తికై సంసిద్ధమవుతున్నది. Burn out, little flock, it's your Father's good will to give you the kingdom. చిన్న మంద భయపడకుడి, పరలోక రాజ్యం మీకు అనుగ్రహించుట తండ్రి అభిష్టమవుతుంది. The Holy Ghost will strike the little churches come out from the world. లోకము నుండి బయటకు వచ్చే ఆ చిన్న సంఘమును పరిశుద్ధాత్మ సంధిస్తుంది. Women that wears long hair, Nazarites to prove they separate themselves from the... పొడవాటి వెంట్రుకలు గల స్త్రీలు, నాజీరులు, వారు తమకు తాము ప్రత్యేకించబడిన వారిని రుజువు చేయబడు కొరకై. The Nazarite is one who what? One that separates themselves from the Word of God. నాజీరునగా ఎవరు?
దేవుని యొక్క వాక్యము కొరకై తాము తాము ప్రత్యేకించుకున్న వారే నాజీరు. Not short, wearing painted faces, Jezebels calling themselves Christians. No, sir. పొట్టి బట్టలు ధరించేవారు కాదు. యెజబెలు వలె ముఖాలకు రంగులు పూసుకొని తమకు తాముగా క్రైస్తవులుగా పిలుచుకునేవారు కాదు కాదండి. Man so wishy-washy that'll stand for a denomination to hold on to their coattails of some Caesar or Herod instead of standing for the Word of God. సంఘ శాఖ తడుపులతో కోరికలతో ఉండి దేవుని వాక్యముకై నిలబడటకు బదులుగా వారి యొక్క కోటు తోకలు ఏ హేరోదు సీజర్ లాంటి వారికి తగిలిస్తారు. But God's got loyal people, genuine, flock of God who don't care what the world says. అయితే దేవునికి నమ్మకమైన ప్రజలున్నారు. శ్రేష్టమైన దేవుని మందై లోకమేది చెప్తుందో లెక్క చేయని వారు వారు. They believe that Jesus Christ is the same yesterday, today, and forever. యేసుక్రీస్తు నిన్న నేడు యుగ యుగములు ఒక్కడే రీతిగా ఉన్నాడు అని నమ్ముతారు వారు. This is not popular. It makes you unpopular, but it's the truth. ఇది ఖ్యాతి గాంచినది కాదు, ఇది నిన్ను అపఖ్యాతి కలిగిన వారిగా చేస్తుంది. అయితే ఇది సత్యమే. It's God's command for it to be done, and God will do it. ఇది జరగవలసినదని దేవుని ఆజ్ఞ ఉంటుంది, దేవుడే చేస్తాడు. God bless you. దేవుని దీవించునుగాక. Don't mean to scold you, but to warn you. నిన్నేదో తిడుతున్నామని కాదు, నిన్ను హెచ్చరిక చేస్తున్నాను. It's better be scorched than burned at any time. So take warning. కాల్చివేయబట్టు కంటే వాత వేయడం మంచిది కదా. కనుక ఎప్పుడైనా సరే హెచ్చరికలు స్వీకరించు. The Holy Spirit speaks in these last days. ఏ కడవరి దినాల్లో పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. All's written in the book will escape it. గ్రంథమందు వ్రాయబడిన వారంతా తప్పించుకుంటారు. Now we find out the little flock is ready for the dynamics to move it up in the sky to escape all this tribulation. చిన్న మంద అచంచల శక్తికై సిద్ధపడి ఆకాశమునికి ఎగురుతుంది. ఎందుకంటే ఈ శ్రమనంతా తప్పించుకుంటూ కొరకై. Someone said the other day when I was talking, said, Brother Branham, you don't believe then the church will go through the tribulation. క్రితం రోజు నేను మాట్లాడుతున్నప్పుడు ఒకరు నాతో ఇలా అన్నది, సహోదర బ్రహ్మ్, అలాగైతే సంఘం శ్రమల గుండా వెళ్ళనయ్యున్నదని నీవు నమ్మవనుకుంటాను. I said, I believe the church will, but not the bride. నేను అన్నాను, సంఘం అలాంటి అనుభవం అనుభవిస్తుందని నేను నమ్ముతాను, కానీ వధువు మాత్రమే కాదు. The church will go through the tribulation, yes sir, but the bride's free from it. సంఘము శ్రమనుభూతితో వెళ్తుంది, అవునండి. వధువు అటు దాన్ని తప్పించుకుంటుంది. She'll go in the rapture in a moment, in a twinkling of an eye. కనురెప్పపాటులో క్షణములో ఆమె రైకల్లోకి వెళ్తుంది. She'll be caught up to meet her Lord in the air for the wedding supper. మధ్యాకాశంలో పెళ్లి విందు కొరకై ఆమె ప్రభువును కలుసుకుంటూ కొరకై ఆమె ఎత్తబడుతుంది. She has nothing to go through any tribulation about. Her Lord has paid her price. ఎలాంటి శ్రమలోకి ఆమె పాలు పొందదు. ఆమె ప్రభు ఆమె మూల్యాన్ని చెల్లించి ఉన్నాడు. We're so thankful for that. Yes, sir. అందుకొరకై మనం ఎంతో కృతజ్ఞులము, అవునండి. After the rejection of both church and nation, there was only one cry come. The next move was get rid of it. సంఘము దేశము ఈ రెండు తిరస్కారం తర్వాత కేవలం ఒకే ఒక స్వరం వస్తుంది, ఆ తదుపరి కదలిక దాని నుండి తప్పించుకోనండి అనేది.